ఫ్రెండ్స్, ప్రేమ కోసం ఇంత రిస్క్ కూడా చేస్తారా అనిపించే ఘటన అమెరికాలో జరిగింది. అసలు ఏం జరిగిందంటే, రష్యాకు చెందిన ఏంజెలా మరియు ఇవాన్ బికర్స్ అనే కపుల్ న్యూయార్క్ లో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైకి ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ గానీ రోప్స్ గానీ లేకుండా 1454 అడుగుల ఎత్తుకు ఎక్కేశారు. వీళ్ళు స్కై వాకర్స్ గా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. అంటే ఇలా ఎత్తైన భవనాలపై రిస్క్ చేసి ఎక్కడం వీళ్ళకు కొత్త విషయం కాదు. అయితే తర్వాత ఈ బిల్డింగ్ పైకి చేరుకున్నాక వెన్ ద పవర్ ఆఫ్ లవ్ బీట్స్ ద లవ్ ఆఫ్ పవర్ ద వరల్డ్ నోస్ పీస్ అని రాసి ఉన్న ఒక బ్యానర్ ను ప్రదర్శించారు. దాని అర్థం ఏంటంటే, మనుషులపై ప్రేమ అధికారం కంటే గొప్పదిగా మారిన రోజే ప్రపంచంలో నిజమైన శాంతి వస్తుందనే సందేశాన్ని వాళ్ళు చూపించారు. దాని తర్వాత ఇవాన్ ఏంజెలకు అదే ఎత్తులో ప్రపోజ్ చేశాడు. ఈ దృశ్యాలు చూడడానికి చాలా అందంగా ఉన్నా అంతే ప్రమాదకరంగా కూడా ఉన్నాయి. ఈ ఘటన అమెరికా మొత్తం న్యూస్ ఛానల్స్ లో లైవ్ గా ప్రసారమైంది. హెలికాప్టర్స్ ద్వారా ఈ దృశ్యాలను చిత్రీకరించారు. కింద ఉన్న చాలా మంది చప్పట్లు కొడుతూ వాళ్ళను చూస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు సురక్షితంగా కిందికి దిగిన వెంటనే న్యూయార్క్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. దాంతో ఎంగేజ్మెంట్ అయిన మొదటి రోజునే వాళ్ళు లైవ్ లో గడపాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ప్రేమ గొప్పదే, కానీ ప్రాణాల కంటే గొప్పది కాదు. ఒక తప్పు అడుగు జీవితాన్నే ముగించేయచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.